సైబర్ సెక్యూరిటీ అనగానే చాలామందికి హ్యాకింగ్ను ఆపడం మాత్రమే గుర్తొస్తుంది. కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. అంటే మన కంప్యూటర్లు, సర్వర్లు, మొబైల్ ఫోన్లు, నెట్వర్క్లు, ముఖ్యంగా మన డేటా, ఇలా అన్నింటినీ ప్రమాదకరమైన, హానికరమైన దాడుల్నుంచి కాపాడే ఒక పెద్ద ప్రక్రియ అన్నమాట. మనమెదుర్కొనే ప్రమాదాలు అంత చిన్నవేమీ కావు. సైబర్ క్రైమ్ అంటే డబ్బు కోసం చేసే దాడులు, సైబర్ వార్ఫేర్ అంటే ఏకంగా దేశాల మధ్య జరిగే సైబర్ యుద్ధాలు, అంతేకాదు సైబర్ టెర్రరిజం, సైబర్ ఎస్పియోనేజ్ అంటే గూఢచర్యం. చూసారా, సైబర్ సెక్యూరిటీ వీటన్నిటినీ ఎదుర్కోవాలి. మరి ఇంత పెద్ద ముప్పులను ఎదుర్కోవాలంటే ఒక బలమైన పునాది ఉండాలి కదా. ఇక్కడే వస్తాయి 3 ప్రాథమిక నియమాలు. వీటినే కలిపి CIA ట్రియాడ్ అని అంటారు. చెప్పాలంటే ఇది సైబర్ సెక్యూరిటీ ప్రపంచం మొత్తానికి ఒక బ్లూప్రింట్ లాంటిది. ఇది చాలా కీలకమైన పాయింట్. మనం ఏ డిజిటల్ రక్షణ వ్యవస్థను తీసుకున్నా దాని వెనుక ఉండేవి ఈ 3 సూత్రాలే. ఇవి లేకుండా అస్సలు డిజిటల్ భద్రత అనేదే లేదు. అంత ముఖ్యమైన స్తంభాలివి. ఇక్కడ టేబుల్లో చూడండి, ఆ 3 సూత్రాలేంటో స్పష్టంగా ఉన్నాయి. కాన్ఫిడెన్షియాలిటీ అంటే గోప్యత, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత, మరియు అవైలబిలిటీ అంటే లభ్యత. సరే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా చూద్దాం. మొదటిది కాన్ఫిడెన్షియాలిటీ. సింపుల్గా చెప్పాలంటే రహస్యాలను రహస్యంగా ఉంచడం. ఉదాహరణకు, ఒక ప్రైవేట్ లెటర్ను సీల్ చేసి పంపితే అది ఎవరికి చేరాలో వాళ్లు మాత్రమే తెరవగలరు కదా. సేమ్ అలాగే మన డేటాను కూడా ఎవరికి అధికారముందో వారు మాత్రమే చూడగలగాలి. ఇక రెండవది ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. అంటే మనం పంపిన సమాచారం మధ్యలో ఎవరూ మార్చలేదు, చెరిపివేయలేదు అని గ్యారంటీ ఇవ్వడం. అదే లెటర్ ఉదాహరణ తీసుకుంటే మనం రాసిన ఉత్తరంలోని విషయం మారకుండా ఉన్నది ఉన్నట్టుగా అవతలి వారికి చేరాలి. అదనమాట ఇంటిగ్రిటీ. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, అవైలబిలిటీ అంటే లభ్యత. మనకు అవసరమైనప్పుడు మన డేటా మనకు అందుబాటులో ఉండాలి. మన మెయిల్బాక్స్లో ఉన్న లెటర్ను మనకు కావలసినప్పుడు మనం తీసుకోగలగాలి కదా. అలాగే మన డేటా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేయగలగాలి. ఈ 3 సరిగ్గా పనిచేస్తేనే మనకు సరైన భద్రత ఉన్నట్టు. ఓకే, మన రక్షణ సూత్రాల గురించి తెలుసుకున్నాం. మరి ఇప్పుడు దాడి చేసేవాళ్లు అంటే అటాకర్స్ ఈ రక్షణను ఎలా ఛేదించడానికి ప్రయత్నిస్తారో చూద్దాం. వాళ్ల పద్ధతులు తెలిస్తేనే కదా మనం మరింత జాగ్రత్తగా ఉండగలం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదూ. ఇంతకుముందు మనం చెప్పుకున్న కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటెగ్రిటీ, అవైలబిలిటీ, ఈ మూడిటిని దెబ్బతీయడానికి అటాకర్స్ ఎలాంటి మార్గాలు ఎంచుకుంటారు? వాళ్లు ఉపయోగించే పద్ధతుల్లోనే దీనికి సమాధానముంది. సాధారణంగా ఈ దాడుల్ని మనం 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి, వెబ్ ఆధారిత దాడులు. ఇవి ఇంటర్నెట్ ద్వారా అంటే వెబ్సైట్లు, బ్రౌజర్ల ద్వారా జరుగుతాయి. రెండోది, సిస్టమ్ ఆధారిత దాడులు. ఇవి నేరుగా మన కంప్యూటర్ లేదా ఫోన్లోని ఆపరేటింగ్ సిస్టంపై దాడి చేస్తాయన్నమాట. వెబ్ దాడులకు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఫిషింగ్. ఇది మనం తరచూ వినే పదం. అంటే మీ అకౌంట్ బ్లాక్ అయింది లాంటి నకిలీ ఈమెయిల్స్ పంపి మన పాస్వర్డ్లు, బ్యాంకు వివరాలు దొంగిలించడం. ఇక SQL ఇంజెక్షన్ అంటే వెబ్సైట్ డేటాబేస్లోకి ఒక హానికరమైన కోడ్ను పంపి మొత్తం డేటాను కొట్టేయడం. ఇక సిస్టమ్ దాడుల విషయానికొస్తే వైరస్ల గురించి మనకు తెలుసు. ఇవి ఒక మంచి ఫైల్కు అంటుకుని ఆ ఫైల్ని మనం ఎవరికైనా పంపినప్పుడు వ్యాపిస్తాయి. కాని వార్మ్స్ ఇంకా ప్రమాదకరం. అవి ఎవరి ప్రమేయం లేకుండానే నెట్వర్క్లో వాటంతటా అవే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి పాకేస్తాయి. చాలా వేగంగా వ్యాపిస్తాయన్నమాట. ఇప్పటిదాకా దాడుల గురించి మాట్లాడుకున్నాం. కాని తెలివైన వాళ్ళేం చేస్తారు? దాడి జరగక ముందే దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. సైబర్ సెక్యూరిటీలో కూడా అంతే. దాడి చేసేవాళ్లకంటే ముందే మన సిస్టంలోని బలహీనతల్ని ఎలా కనిపెట్టాలి? అదే ఇప్పుడు చూద్దాం. ఈ బలహీనతనే టెక్నికల్గా వల్నరబిలిటీ అంటారు. అంటే సిస్టంలో ఉండే ఒక చిన్న లోపం లేదా ఓపెన్ డోర్ లాంటిది. అటాకర్స్ సరిగ్గా ఈ లోపాన్నే వాడుకుని మన కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీని దెబ్బతీస్తారు. మరి ఈ బలహీనతలు ఎక్కడనుంచి వస్తాయి? చాలా సందర్భాల్లో అవి పెద్ద పెద్ద టెక్నికల్ సమస్యలేం కావు. సిస్టమ్ సెట్టింగ్స్ను తప్పుగా కాన్ఫిగర్ చేయడం వల్ల లేదా మన సాఫ్ట్వేర్ను, యాప్స్ను అప్డేట్ చేయకపోవడం వల్ల వస్తాయి. అందుకే మన ఫోన్లెప్పుడూ అప్డేట్ చెయ్యండి అని అడుగుతుంటాయి. కాబట్టి దాడి చేసేవాళ్లకంటే మనం ఒక అడుగు ముందుండాలి. అందుకోసం మనం ఉపయోగించే వ్యూహమే వల్నరబిలిటీ అసెస్మెంట్. అంటే మన సిస్టంలో ఏమైనా బలహీనతలున్నాయా
అని మనమే వెతికి వాటిని సరిదిద్దుకోవడం అన్నమాట. ఈ ప్రక్రియలో మొత్తం 4 దశలు ఉంటాయి. చాలా సింపుల్. ముందు బలహీనతలెక్కడున్నాయో గుర్తించడం. తర్వాత అవి నిజంగా ప్రమాదకరమైనవా కాదా అని నిర్ధారించుకోవడం. ఆపై ఏది ఎక్కువ ప్రమాదకరమో చూసి దానికి ప్రాధాన్యత ఇవ్వడం. చివరగా ఆ లోపాలను సరిదిద్దడం. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగే ప్రక్రియ. సరే, మనం దాదాపుగా ముగింపుకొచ్చేస్తున్నాం. ఇప్పటివరకు మనం చర్చించుకున్న దానిలో గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. సైబర్ సెక్యూరిటీ అనేది ఒకసారి చేసి వదిలేసే పని కాదు, అది ఒక నిరంతర ప్రయాణం. ఈ వాక్యం మొత్తం సారాంశాన్ని చెబుతుంది. సైబర్ సెక్యూరిటీ అనేది మనం కొనే ఒక ప్రోడక్ట్ కాదు, అదొక ప్రాసెస్. అంటే ఒక యాంటీవైరస్ ఇన్స్టాల్ చేశాం, పనైపోయింది అనుకోవడానికి లేదు. ఇది నిరంతరం మన డిజిటల్ ఇంటిని కాపాడుకోవడం లాంటిది. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగుపరుచుకుంటూ ఉండాలి.